అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదని అంటారు. నిజమే. కానీ ఏ సందర్భంలో? ఆకలితో అలమటించే వారికి, అవసరార్థులకు అన్నం పెట్టినప్పుడు మాత్రమే సదరు అన్నదానం యొక్క ఫలితం దక్కుతుంది. రెబల్ స్టార్ ప్రభాస్కు ఈ విషయంలో సరైన అవగాహన లేకపోయి అన్నా ఉండాలి, లేదా తనకు కాస్త ఈగో ఎక్కువగా అన్నా ఉండాలి. వెనకటికి మొగల్తూరులో తన పెదనాన్న కృష్ణరాజు గారి పెద్ద కర్మ జరిపించినప్పుడు ఊరంతా భోజనాలు పెట్టించారు ప్రభాస్. ఆ భోజనాలు కూడా సాధారణమైనవి కాదు. చికెన్, ఫిష్, ప్రాన్స్ వంటి నాన్ వెజ్ ఐటమ్స్తో కూడినటువంటి భోజనాలు. ప్రభాస్ ఏ ఉద్దేశంతో ఆ భోజనాలు పెట్టించినప్పటికీ అందులో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే తన పెదనాన్నగారి పెద్ద కర్మ చాలా గ్రాండ్గా జరగాలి అని కోరుకున్నారు ప్రభాస్. అందుకు తగ్గట్టుగానే అన్నదానం ఏర్పాట్లు ఊరంతా చేశారు. కాకపోతే కొంతమందికి తిండి ఎక్కువై తిన్నదరక్క పిచ్చివాగుడు వాగారు. ఒక ప్రబుద్ధుడు అంటాడు కదా, ప్రభాస్ భోజనాలు పెట్టించాడు, చిరంజీవి మొగల్తూరు వాడు అయ్యి ఉండి ఏనాడైనా భోజనాలు పెట్టించాడా అట. అంటే ఇన్ని దశాబ్దాల నుండి కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి చేస్తున్న సేవా కార్యక్రమాలు సంకనాకిపోయినట్టే అన్నమాట పనికి మాలిన స్టేట్మెంట్తో. సో ఇటువంటి అన్నదానాలకు ఏమాత్రం పుణ్యం వస్తుందో ప్రభాస్ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఆ విషయం సంగతి అలా ఉంచితే ఇటీవల ఒక గాసిప్ బయటకు వచ్చింది. అయోధ్యలో ఈ నెల 22వ తేదీన శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కదా. ఆ అపురూపమైన ఘట్టానికి కొన్ని లక్షల మంది ప్రజలు హాజరు కానున్నారు. అయితే ప్రభాస్ వారిని టార్గెట్ చేశాడు. వారందరికీ 50 కోట్ల రూపాయల ఖర్చుతో అన్నదానం ఏర్పాటు చెయ్యాలి అని అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే తన PR టీం ద్వారా మీడియాలో పబ్లిసిటీ కూడా ఇప్పించుకున్నారు. అయితే ఈ వితరణలో మానవతా దృక్పథం కంటే దేశవ్యాప్తంగా 140 కోట్ల మంది ప్రజల అటెన్షన్ కొట్టేద్దామనే స్వార్థం కనబడుతోంది. కాగా ప్రభాస్ స్వార్థాన్ని పసిగట్టిన అయోధ్య శ్రీరామాలయం కమిటీ ప్రభాస్ అన్నదాన ప్రపోజల్కు చెక్మేట్ పెట్టేసింది. ప్రభాస్ అన్నదానం ఆలోచనకు నో చెప్పింది. ఎందుకంటే శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ సెరమనీ దేశం మొత్తానికి, ఆ మాటకొస్తే ప్రపంచం మొత్తానికి సంబంధించిన విషయం. ఇందులో ఇండివిజువల్గా ఎటువంటి వ్యక్తులు కూడా క్రెడిట్ కొట్టేయడానికి వీల్లేదు.